తిను మా అత్తయ్య గారు హాయ్ చెప్పండి. బాయ్ బాయ్. విజయవాడ ఫేమస్ ట్రిప్లెస్ ఇడ్లీ అయ్యారే ముస్తాబై పిలిచింది గుంటూరే బిర్యానీకైతే. నూతక్కి ఫేమస్ రెస్టారెంట్ రసూల్ బిర్యానీ పాయింట్ లో లివర్ ఫ్రై. వందే భారత్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మాధురి మెమరీస్. హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నా ప్రీవియస్ వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళకైతే తెలుసు ఇప్పుడు నేను ఎక్కడున్నాను. ఎస్, ఫైనల్లీ నేనైతే విజయవాడ వెళ్ళిపోయాను మా అత్తయ్య దగ్గరికి. మా అత్తయ్య బర్త్డే సెలబ్రేషన్స్ చేసామన్నమాట. సో మేమైతే లంచ్కి ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అక్కడ బిర్యానీ చాలా బాగుంటుందంట. అది ఎక్కడో కాదు, గుంటూరు. ఏంటి, బిర్యానీ తినడానికి విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళామా? ఇండియాలో అంతే కదా. సో తిను మా అత్తయ్య గారు హాయ్ చెప్పండి. గుంటూరు సుబాని హోటల్ బిర్యానీ తినడానికి అయితే వచ్చామన్నమాట. ఈ బిర్యానీ గురించి తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు, స్పెషల్లీ విజయవాడ అండ్ గుంటూరు వాళ్ళకి. ఈ బిర్యానీ ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఓకేనా? సో తిను మా హరిణి అక్క, మా బావగారు వాళ్ళ వైఫ్. సో ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్. బిర్యానీ అయితే వచ్చేసింది. మేమైతే మటన్ బిర్యానీ ఆర్డర్ చేసాము. మేము యాక్చువల్గా చాలా లేట్గా వెళ్ళాము. అక్కడ లేట్గా వెళ్తే ఆఫ్టర్ 1 PM బిర్యానీ అయిపోతుంది అంట, స్పెషల్లీ మటన్ బిర్యానీ. మా లక్ ఏంటో మాకు ఆ రోజు బిర్యానీ దొరికింది. అండ్ ఏంటి ఇంత పెట్టారని చెప్పి అనుకున్నాము, కానీ చాలా ఎక్కువ అనిపించింది క్వాంటిటీ. అది యాక్చువల్గా 1/2 అంట. సో ఇది ఇంకా చాలా తక్కువే. ఇండియా వచ్చాను కాబట్టి ఇలాంటి క్రేవింగ్స్ అన్ని ఖచ్చితంగా తీర్చుకోవాలి కదా. సో అందుకనే హ్యాపీగా తినేసాను. ఆంధ్ర సైడ్ ఫుడ్ నిజంగా చాలా బాగుంటుంది కదా. సో మా మమ్మీ వాళ్ళు అయితే హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, నన్ను విజయవాడలో వదిలేసి. సో వెళ్ళే ముందు మా ఆద్యమ్మతోటి మంచిగా ఆడుకుంటున్నారు అనమాట. దాన్ని మళ్ళీ ఎప్పుడు కలుస్తామేమో తెలియదు కదా. సో అందుకే బాయ్ బాయ్ డాడీ. బాయ్ పండు. బాయ్. స్లో వెళ్ళండి. విజయవాడ లవర్స్ ఎవరున్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ విజయవాడలో ఏ ఫుడ్ బాగుంటుందో కూడా చెప్పండి. ఆద్యాకి 1 year ఉన్నప్పుడు మేము యూఎస్కి వెళ్ళిపోయాము. ఇప్పుడు దీనికి 3 years వచ్చినాయి. సో ఆఫ్టర్ 2 years వచ్చాను కదా నేను ఇండియాకి. ఇప్పుడు దీనికి ఎన్ని మాటలు వచ్చినాయి అంటే ముద్దు ముద్దుగా ఎంత బాగా మాట్లాడుతుందో అసలు. ఈ ప్లేస్ ఎంతమందికి గుర్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఫారెన్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఊరు చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. నెక్స్ట్ డే మార్నింగ్ నేనైతే ఒక మంచి టిఫిన్ తినడానికి రెడీ అయిపోయాను. అది ఎక్కడో కాదు, ట్రిప్లెస్ ఇడ్లీ. విజయవాడలో ఉండి ట్రిప్లెస్ ఇడ్లీ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? అల్టిమేట్ గా ఉంటది ఇక్కడ ఇడ్లీ. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి తినండి, చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. అండ్ ఇక్కడ చట్నీ ఉంటుంది, మామూలుగా ఉంటుంది అసలు, సూపర్బ్. నాకు చెప్తుంటేనే నోరూరిపోతుంది. యుఎస్లో ఉన్నప్పుడు నేను మా హస్బెండ్ తలుచుకుంటూనే ఉంటాము, అసలు ఇక్కడ ఇడ్లీ ఎంత బాగుంటుంది కదా అని చెప్పి. అసలు దూది ఉన్నట్టే ఉంటుంది. మా సిస్టర్కి కానీ అందరికీ ఇష్టం ఇక్కడ ఇడ్లీ. ఏంటి విజయవాడ వచ్చినప్పటి నుంచి మాధురి ఫుడ్ గురించే మాట్లాడుతుందని చెప్పి అనుకుంటుంటారు. ఎస్, విజయవాడలో ఉంటే ఫుడ్డే కదా మెయిన్. అక్కడ ఫుడ్ తినాలే కానీ ఎన్ని రకాలు ఉంటాయో కదా. అసలు మెయిన్గా అక్కడ టిఫిన్స్ చాలా బాగుంటాయి, స్పెషల్లీ పునుగులు అక్కడ చాలా ఫేమస్ అంట. నేనైతే తిన్నాను, ఎంత టేస్టీగా ఉండేను అసలు. అండ్ ఇక్కడ ఇడ్లీస్ ఎలా కట్ చేస్తున్నారో చూసారా? స్క్వేర్ షేప్ లో ఉంటాయి. అసలు నేనైతే ఎక్కడా చూడలేదు. అండ్ ఈ ప్లేస్ కి తొందరగా రావాలన్నమాట మార్నింగ్, సో దట్ మంచిగా కూర్చొని తినచ్చు వెయిట్ చేయకుండా. ఎందుకంటే ఇక్కడ వెయిటింగ్ చాలా ఎక్కువగా, స్పెషల్లీ వీకెండ్స్ చాలా మంది వస్తారు ఇక్కడికి. ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్. నా ప్లేట్ ఇడ్లీ అయితే వచ్చేసింది. అబ్బా ఎన్నాళ్ళు అయిందో అసలు. నేనైతే ఫుల్ హ్యాపీ. నేనైతే మా రాము అంకుల్ తోటి ఫుడ్ తినడానికి అయితే వచ్చాను. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళు నెయ్యి స్పెషల్ గా ప్రొవైడ్ చేస్తారు, చాలా బాగుంటుంది. నేను తినేదాన్ని సైలెంట్ గా తినకుండా మా హస్బెండ్ కూడా వీడియో కాల్ చేసి పాపం తనకి నోరూరించాను.
కార్ కన్నా కూడా నాకు బైక్ మీద తిరగడం అంటే చాలా ఇష్టము. ఇండియాలో అంటే అది మంచిగా పాసిబుల్ అవుతుంది కాబట్టి సో నేను మ్యాక్సిమం బైక్ మీదనే తిరిగాను అనమాట. సో అంకుల్ చెప్తున్నారు ఇదంతా బెంజ్ సర్కిల్, సో అదొక మాల్ అని చెప్పి. ఎందుకంటే నాకు విజయవాడ కొత్త, నేను ఎప్పుడు అంతగా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ నేను విజయవాడకి రావడం జరిగిందనమాట. అండ్ ఆద్యతోటైతే నాకు అసలు ఫుల్గా టైం పాస్ అయిపోయింది. ఎందుకంటే అది ఎంత ముద్దుగా మాట్లాడుతుందో అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దానికి ఇన్ని మాటలు వచ్చని చెప్పి. అండ్ మా అందరికి విన్న పవన్ కళ్యాణ్ పిచ్చి దానికి కూడా ఎక్కిచ్చేసాము. మాట వినాలి, మంచి మాట వినాలి. సో నెక్స్ట్ అయితే మళ్ళీ ఫుడ్ తినేయాలి కదా. సో ఆ రోజు నైట్ మేమైతే నూతక్కి అనే ప్లేస్కి వెళ్తున్నాము. అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది, నేను ఆల్రెడీ తిన్నాను. సో ఈసారి మీకు కూడా చూపిస్తున్నా. అక్కడ ఏంటి ఫేమస్ చెప్పండి. బిర్యానీ, చికెన్ ఫ్రై అన్ని ఫేమస్. ఫుడ్ చాలా బాగుంటుంది. ఫారెన్లో ఉన్న హై-ఫై రెస్టారెంట్స్ నుంచి ఇండియాలో అథెంటిక్ ఫుడ్ రెస్టారెంట్స్ కూడా మీకు చూపిస్తున్నాను కదా. మీలో ఎంతమందికి అథెంటిక్ ఫుడ్ అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బేసిక్గా నేనైతే ఫుడ్ లవర్ని అండి. ఎన్ని ఫుడ్ ఐటమ్స్, ఎన్ని కుజిన్స్ ట్రై చేసినా మన ఆంధ్ర తెలంగాణ ఫుడ్ తింటుంటే అసలు ఆ మజానే వేరు కదా. సో ఇప్పుడైతే మేము రసూల్ బిర్యానీ పాయింట్కి అయితే వచ్చేసాము. ఈ ప్లేస్ కూడా చాలా ఫేమస్ విజయవాడలో. మార్నింగ్ టైం అయితే చాలా మంది ఉంటారంట, మేమైతే నైట్ వచ్చాం. అండ్ ఈ బిర్యానీ పాయింట్ గురించి స్ట్రీట్ బైట్ లో కూడా చెప్పారు. ఇక్కడ కుకింగ్ ప్రాసెస్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ కొబ్బరి పీచులతో కాల్చి ఆ మంటతో ఫుడ్ ప్రిపేర్ చేస్తారంట. ఇంట్రెస్టింగ్ కదా. అంటే అప్పట్లో కట్ల పొయ్యిలు వాడేవారు కదా, కానీ ఇప్పటికి కూడా వీళ్ళు గ్యాస్ వాడకుండా ఇప్పటికి వీళ్ళు ఇలా అథెంటిక్ గా ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ విజయవాడలో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేస్కి రండి, చాలా బాగుంటుంది. ఫుడ్ లవర్స్ కి ఇది పర్ఫెక్ట్ స్పాట్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఇక్కడ రాత్రి 11-12కి కూడా వస్తారు. అంతెందుకు మేము కూడా వచ్చాము. ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే ఏకంగా 12:30కి వచ్చాము. అప్పుడు కూడా జనాలు విపరీతంగా ఉన్నారు ఇక్కడ. సో ఇలాంటి ఫేమస్ అథెంటిక్ ప్లేసెస్ లో ఫుడ్ ట్రై చేయడం అంటే నాకు చాలా ఇష్టము. అందులోనూ ఫుడ్ లవర్స్ కి అయితే ఇక్కడ అసలు పండగే అని చెప్పొచ్చు. ఇక్కడ ఫేమస్ అయితే చికెన్ కర్రీ, బిర్యానీ అండ్ లివర్ ఫ్రై. అది మాత్రం అల్టిమేట్ గా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయాలి. అండ్ ఇక్కడ బిర్యానీకి సైడ్ కి వీళ్ళు గోంగూర పచ్చడి ఇస్తారు. అండ్ ఆల్సో కట్ట అనేది ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఫుడ్ని మట్టుకు మా ఫ్యామిలీ తోటి బాగా ఎంజాయ్ చేశాను. బట్ కొంచెం బాధగా కూడా ఉంది. ఎందుకంటే మా హస్బెండ్ అండ్ మా బావగారు ఫారెన్లో ఉంటారు కదా, వాళ్ళు ఈ వీడియో చూసి ఏమనుకుంటారో ఏమో అని చెప్పి అనుకున్నాము. ఎందుకంటే వాళ్ళకు కూడా విజయవాడ క్రేవింగ్స్ చాలా ఉంటాయి కదా, అరే ఈ ఫుడ్ తినాలి అని చెప్పేసి. సో వాళ్ళని బాగా తలుచుకుంటా ఉన్నాం అనమాట తింటున్నప్పుడు. హ్యాపీగా విజయవాడలో అయితే అలా అత్తయ్యతోటి, అక్కతోటి అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి హ్యాపీగా గడిపేసాను ఒక 4-5 days. సో ఇంకా నేను హైదరాబాద్ వెళ్ళాలన్నమాట. ఎందుకంటే హైదరాబాద్లో నాకు చాలా ఈవెంట్స్ ఉన్నాయి, మా ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజెస్ అట్లా అన్నీ కూడా. సో అందుకనే నేను హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాను. అండ్ చాలా బాధగా కూడా ఉంది మా అత్తయ్యని వదిలేసి వెళ్ళిపోతున్నందుకు. అరే తొందరగా వెళ్ళిపోతున్నాను అని అనిపించింది. బట్ నేను ఇండియాలో 2 months ఉన్నాను కదా, సో మధ్యలో విజయవాడ వెళ్తూ వస్తూ ఉన్నాను అనమాట. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే అక్కడ ఈవెంట్స్ ఉన్నాయన్నమాట. సో హైదరాబాద్లో నేనైతే రచ్చ చేశాను. సో నెక్స్ట్ వ్లాగ్స్లో మీరు అందరు కూడా చూస్తారు హైదరాబాద్ వ్లాగ్స్. అక్కడ మా ఫ్రెండ్స్ని కలిశాను అండ్ మా ఫ్రెండ్స్ వీడియోస్ అన్ని కూడా షేర్ చేసుకుంటాను మీ అందరితోటి. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నేను లైఫ్లో ఫస్ట్ టైం వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కాను. అంటే ఇండియాలో ఉన్నాను కానీ ఎప్పుడు నాకు అవకాశం రాలేదు. బట్ నేను హైదరాబాద్కి ఫాస్ట్గా వెళ్ళాలన్నమాట. ఎందుకంటే నాకు సేమ్ డే ఈవినింగ్ మా ఫ్రెండ్ది సంగీత్ ఈవెంట్ ఉంది. సో నేను అసలు మిస్ కాకూడదని చెప్పేసి మా అంకుల్ వందే భారత్ బుక్ చేశారు. బట్ ట్రైన్ మటుకు ఎక్సలెంట్. అంటే అసలు ఫ్లైట్కి ఏ మాత్రం తక్కువ లేదనమాట. లిటరల్గా నాకు ఫ్లైట్ ఎక్కిన ఫీలింగే వచ్చింది. అగోని చూడండి అక్కడ విండో నుంచి మా అత్తయ్య చూస్తున్నారు, పాపం నేను సేఫ్గా ఉన్నానో లేదని చెప్పి నాకైతే నిజంగా అసలు వెళ్ళాలనిపించలేదు, అంత బాధగా ఉండే. బట్ ఫైనల్లీ విజయవాడ వదిలేసి అయితే వెళ్ళిపోతున్నాను. బట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. విజయవాడ నుంచి హైదరాబాద్ మాత్రం అరౌండ్ 4.5 hours వెళ్ళిపోయాను. అండ్ ఆల్సో మా అంకుల్ లంచ్ అయితే బుక్ చేశారు. లంచ్ కూడా చాలా బాగుంది. అంటే యూజువల్గా మనం నార్మల్ రెగ్యులర్ ట్రైన్స్లో ఉన్న ఫుడ్ లాగా అయితే లేదనమాట. సో టికెట్తో పాటు బుక్ చేసుకున్నాను. ఫుడ్ చాలా బాగుండే. అండ్ ఫైనలీ హైదరాబాద్ అయితే వెళ్ళిపోయాను. నేను మా డాడీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆయన నన్ను పికప్ చేసుకోవడానికి వస్తానని చెప్పి అన్నారు అనమాట. సో హైదరాబాద్ స్టేషన్లో ఉన్నాను. సో ఫైనలీ మా డాడీ అయితే వచ్చేసారు. సో ఇదండి ఇవాళ వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇండియా సిరీస్లో నెక్స్ట్ హైదరాబాద్ వ్లాగ్స్ చూపించబోతున్నాను. ఓకేనా? సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై.